ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్స్ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా విశేషమైన రోజు, చాలా గొప్ప రోజు. ఎందుకంటే ఈ రోజున 22 జూలై 1925 ఈ రోజున గొప్ప వ్యక్తులు, అదేవిధంగా గొప్ప సంఘటనలు జరిగిన రోజు కూడా. ఇదే రోజున జాతీయ పతాకం ఏర్పాటు చేసిన రోజు కూడా ఇదే. అదేవిధంగా డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు కూడా పుట్టినరోజు ఇదే కావడం గొప్ప విశేషం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య చిన్న గూడూరు గ్రామంలో మహబూబాబాద్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మహబూబాబాద్ జిల్లా, వెంకటాచార్య వెంకటమ్మ అనే దంపతులకు 22 జూలై 1925 నాడు జన్మించడం జరిగింది. చిన్నతనంలో వీళ్ళ కుటుంబం మొత్తం కూడా భద్రాచలం సరౌండింగ్లో, ఆ పరిసర ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడే పుట్టి వారి కుటుంబం మొత్తం కూడా అక్కడే నివసించడం వల్ల వారికి ఇంటి పేరు కూడా రామభక్తులు. భద్రాచలం చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా రామభక్తులు ఉంటారు కాబట్టి రామభక్తుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పూర్వీకులు కూడా రామభక్తులుగా ఉండడం వల్ల వారికి ఇంటి పేరు దాశరథిగా మారడం జరిగింది. దాశరథి అంటే దశరథుని కుమారుడు, ఎవరు? రాముడు అన్నమాట. అలా ఆ కుటుంబం రాముని పట్ల ఉన్న భక్తి భావము వాళ్ళ ఇంటి పేరుగా మారడం కూడా ఈ యొక్క ఒక సాంప్రదాయాన్ని వాళ్ళ ఇంటి పేరును కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్య గారికి 7వ సంవత్సరంలోనే కవిత్వం పట్ల అభిరుచి, కవితలు రచనల పట్ల అభిరుచి పెరగడం వల్ల కవితల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఆయన అలాగే అక్కడ ఉన్న ప్రాంతంలోని పరిస్థితులను చూసుకుంటూ పెరగడం జరిగింది. అనేక అరాచకాలు, ఆకృత్యాలు, ఈ నిజాం ప్రభుత్వ పరిపాలన, ఇవన్నీ కూడా చూసి పెరిగిన వ్యక్తి కాబట్టి వాటిపైన కవితలు రాయడం కూడా అక్కడి నుంచే ఆయన ప్రారంభించడం జరిగింది. ఆయన చిన్నప్పటి నుంచే ఎవరికి భయపడే వ్యక్తి కాదు. తన మనసులో ఏదైతే ఉందో అది స్పష్టంగా ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిత్వం, లక్షణం కలిగిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. అనేక రచనలు చేయడం జరిగింది, అనేక ఉద్యమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. తర్వాత ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో కూడా చేరి అనేక శాఖల్లో పనిచేయడం జరిగింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, తర్వాత ఆకాశవాణిలో కూడా పనిచేయడం జరిగింది. వీరి కుటుంబం ముందు భద్రాచలం నుంచి తర్వాత ఉద్యోగం రీత్యా వారి కుటుంబం మద్రాసు వైపు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచే సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టాడనమాట. సినీ ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయనతో పరిచయం ఏర్పడి ఆ సినీ ప్రయాణం కొనసాగించడానికి ముఖ్య కారణం మద్రాసు, ఆ ప్రాంతంలో వీరి యొక్క కుటుంబం ఉండి నివాసం ఏర్పాటు చేసుకోవడం. అలా ఈయన ఉద్యమాల్లో పాల్పంచుకున్న సందర్భంలో ఆయన ఒక మాట అంటుంటాడు ఎప్పుడు, నా కవితాగ్ని ఎంత దూరం ప్రయాణం బౌనో, నా కవితాగ్ని ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక అగ్గి పెట్టేదా. అంటే తన కవితలు కానీ తన రచనలు కానీ ఎంత దూరం వరకు పోతూ ఉంటాయో, చదువుతూ ఉంటారో ఎంతమంది, వాళ్ళ మనసును చైతన్యం చేసి వాళ్ళ గుండెలో ఆ అగ్ని జ్వాలను నింపేస్తా అని గొప్పగా ప్రకటించుకున్న వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. తర్వాత ఈయన సినీ గేయ ప్రస్థానం కూడా ఎట్లుందంటే ఒడిదుడుకుల మధ్య నడిచింది. ఈయన ఎక్కువగా భావ కవితలు, అభ్యుదయ కవితలు రాసేవాడు. అలాంటి పాటలు కూడా రాయడం జరిగింది.
మంచి భావాలను కలిగిన పాటలు రాసేసరికి నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇద్దరు కూడా ఆ కాలాల్లో గొప్ప పోటీతో వాళ్ళ సినీ ప్రయాణం కొనసాగుతున్న వేళ అది. అలాంటి సందర్భంలో ఈయన ఒకానొక సందర్భంలో ఏమైందంటే దాశరథి కృష్ణమాచార్య నాగేశ్వరరావుకి కమిట్ అయ్యి ఆయనకు నేను పాటలు రాస్తా అని ఒక సినిమాకు బుక్ అయ్యి ఇక ఆయన పాటలు రాస్తుంటాడు. తర్వాత అనేక మందికి మాట ఇచ్చి దాదాపు 6 నెలల వరకు ఎవరికి కూడా పాటలు రాసే ప్రసక్తి లేకుండా అంత బిజీ షెడ్యూల్లో నడుస్తుంటాడు దాశరథి కృష్ణమాచార్య. అదే మూమెంట్లో ఎన్టీ రామారావు గారు కూడా ఆయన ఒక సినిమా తీస్తూ నాకు కూడా కొన్ని పాటలు రాయాలని ఆయన ప్రొడ్యూసర్నో ఎవరినో మేనేజర్ని పంపిస్తాడు. వెళ్తే మేనేజర్ వెళ్ళి దాశరథి కృష్ణమాచార్యతో అడుగుతాడు, నాకు ఇట్లా ఎన్టీ రామారావు గారి సినిమాకి పాటలు రాయాలని. అయితే ఆయన కరాకట్టిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు, లేదు ఇంకో 6 నెలల వరకు నేను పాటలు రాయలేను, మీరు వేరే ప్రయత్నం చేయండి, వేరే దగ్గరికి వెళ్ళండి అనే మాట అంటాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా సరే మీ మాట వింటలేరు కదా నేనే వెళ్ళి చూస్తా అని ఆయన కూడా వెళ్తాడు. ఆయనకు కూడా అదే మాట అంటాడు. అనేసరికి సరే అని ఇక ఎన్టీ రామారావు గారు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సి నారాయణ దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటలు రాయించుతాడు. అలా వినాలి బిడ్డ. అలా ఎన్టీ రామారావు గారికి ఎక్కువ పాటలు రాసింది సి నారాయణ. తర్వాత నాగేశ్వరరావు గారికి ఎక్కువ పాటలు రాసింది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. అయితే సార్ చెప్పినట్టు దాశరథి కృష్ణమాచార్య 1977 నుంచి 83 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేస్తుంటాడు. అలా ఆస్థాన కవిగా పనిచేస్తున్నప్పుడు ఆ సందర్భంలోనే 3 ముఖ్యమంత్రులు మారుతుంటారు. జలగం వెంగళరావు, తర్వాత టి అంజయ్య, తర్వాత మర్రిచెన్నారెడ్డి, తర్వాత 82, 83 ప్రాంతంలో ఎన్టీ రామారావు కూడా వచ్చేస్తుంటాడు. ఆయన వచ్చి ఆస్థాన కవి వద్దు, ఏమి వద్దు, మాకు చాలు ఇట్లనే కొనసాగుతామని ఆస్థాన కవి అనే వ్యవస్థను తీసి పడేస్తాడు. ఎందుకు? అప్పుడు ఆయన కోసం పాటలు రాయనందుకు. వినాలి లాస్ట్. అప్పుడు తన కోసం పాటలు రాయమని పంపిస్తే కూడా నా మాట వినకుండా ఉన్నావు కదా, ఇప్పుడు నాది రాష్ట్రం, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే వేదం, నువ్వు నీ పోస్టు అన్ని తీసి పడేస్తున్నా అన్నట్టు డైరెక్ట్ చెప్పకుండానే ఆసన కవి ఏమొద్దు, ఆసన కవి వద్దు, ఏమొద్దు మాకని ఆ వ్యవస్థని తీసి పడేస్తాడు. అట్లా వీరి సినీ జీవితం కూడా ఒడిదుడుకుల మధ్య నడిచింది. ఎన్నో మంచి గేయాలను కూడా రాయడం జరిగింది. ఉద్యమాలు చేసేటప్పుడు ఆయనను చాలా మంది అంటుంటారు, ఎందుకు నువ్వు కరాకంటిగా ఏది మనసులో పెట్టుకోకుండా ప్రతిదీ కూడా నువ్వు చెప్పేస్తుంటావు, ముందు ఎంత పెద్దవాడో ఎంత చిన్నవాడో ఏమి చూసుకోవా అని మాట కూడా చాలా మంది అంటుంటారు. ఆయన ఒకటే మాట, నా మనసులో ఏదైతే వస్తుందో, ప్రజలు ఏదైతే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో వాటి కోసము నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నేను అవి రాయకుండా అవి చూసి అట్లనే ఉండిపోను అనేవాడు అనమాట. అయితే నిజాం గురించి కూడా, ఓ నిజాం పైశాచికమా, ఓ నిజాం పైశాచికమా, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని గట్టిగా అనేస్తాడు, రాసేస్తాడు, పేపర్లు వచ్చేస్తాయి. అది చూసిన నిజాం రాజు అతన్ని తీసుకెళ్ళి నిజామాబాద్లోని ఆ ప్రాంతంలో ఉన్న జైల్లో వేయడం జరుగుతుంది. అక్కడ ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది తెలంగాణ కోసం, ఈ తెలుగు వారి కోసం నిజాం ప్రభుత్వం పోవాలి అనే ఉద్యమాలు కొనసాగిస్తున్న వారందరూ కూడా అక్కడ ఎంతో మంది ఉన్నారు. వారితో పరిచయం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న ఉద్యమకారులతోటి కలిసి ఆయన ఆ జైలు గోడల మీద కూడా ఆయనకిచ్చే ఆ టైంలో పళ్ళు తోముకోవడానికి బొగ్గు ఇచ్చేవారు. పళ్ళు తోముకోవడానికి జైల్లో బొగ్గు ఇచ్చేవారు. ఆ బొగ్గుతోడే
సగం పళ్ళు తోముకొని సగం బొగ్గుతోనే గోడల మీద కవితలు రాసి దాదాపు 750 మంది ఖైదీలను కూడా చైతన్యం పరిచిందనమాట. అలా తన కవితల ద్వారా, తన రచనల ద్వారా ప్రజల మనసులో చైతన్య అగ్నిని రేకెత్తించిన గొప్ప వ్యక్తి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. అనేక రచనలు కూడా చేయడం జరిగింది. మీకు 10th క్లాస్ వాళ్ళకి ప్రత్యేకంగా వీర తెలంగాణ అనే పాఠం కూడా ఉంది. వీర తెలంగాణ అనే పాఠంలో ఆయన డాక్టర్ దాశరథి కృష్ణమాచారి గురించి డీటెయిల్గా ఆ కవి పరిచయం కానీ, ఆయన రాసిన రచనలు కానీ, ఆయన గొప్ప గొప్ప కవితలు కానీ, ఆయన రాసిన పద్యాలు కానీ ఇవన్నీ కూడా ఆ పాఠంలో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ పద్యాలు కూడా ఒక లైను చెప్తాడు ఆయన. నీ యొడిలోన పెంచిదివి నిండుగా కోటి తెలంగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చి. ఆ పద్యంలో ఏమంటారంటే, నీ ఒడిలోన పెంచిన కోటి తెలుగు కుర్రలను, అంటే తెలుగు మాట్లాడే యువకులను పెంచి వాళ్ళకు ప్రాయం వచ్చినంతనే, అంటే వయసు రాగానే వాళ్ళ చేతికి కృపాణం ఇచ్చి, కృపాణం అంటే కత్తి ఇచ్చి యుద్ధమాడమని, ఓ ఆ నిజాం తోటి యుద్ధమాడి నీ సమస్యలను నువ్వే నెరవేర్చుకోవాలి, నీ సమస్యలను ఎవరు కూడా పట్టించుకోరు ఇక్కడ అని ఈ తెలుగు తల్లి, ఈ తెలంగాణ తల్లి ఆ బిడ్డలను చెప్తుందని ఆడ గొప్పగా రాసుకున్నాడనమాట. తర్వాత ఇంకో పద్యంలో కూడా తెలంగాణమ్మున గడ్డిపోచయిన్ సంధించెన్ కృపాణమ్ము, ఇక్కడ కూడా కృపాణం వచ్చింది. అక్కడ కూడా ఏమంటారంటే తెలంగాణమ్మున గడ్డిపోచయిన్, అంటే గడ్డిపోచ, తెలంగాణలో పుట్టిన గడ్డిపోచ ఇంత చిన్న మొలక కూడా సంధించెన్ కృపాణమ్ము అంటే కత్తి తీసుకొని నిలబడుతుందంట. అంత పౌరుషం, అంత ధైర్యం కలిగిన భూమి ఈ తెలంగాణ భూమి. అలా అనేక రచనల ద్వారా, అనేక పద్యాల ద్వారా తన జీవితాన్ని కొనసాగించి నిరంతరము ఉద్యమంలో కొనసాగిన గొప్ప వ్యక్తి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. వారి యొక్క తమ్ముడే ఇంతకు ముందు సార్ చెప్పిన డాక్టర్ దాశరథి రంగాచార్య. అయితే రంగాచార్య కూడా ఒక మాట ఆయన అడిగినప్పుడు ఒక మాట అంటుండేవాడు. మీరేంది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అయితే మొత్తం పద్యాలు రాశారు కదా, మరి మీరెందుకు రాయకూడదు, మీకు కూడా సాహిత్యంతో అవి ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు, అన్న కూడా పద్యం రాసుకుంటూ పోతే అన్న రాసింది నేను రాస్తే బాగుండదేమో, లేకుంటే అన్న అయినా ఫీల్ కావచ్చు, లేకుంటే ప్రజలైనా ఫీల్ కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారంటే అన్న ఇట్లా రాసి ఈయనకి ఇచ్చేస్తుందేమో అని. మరి అన్న ఎట్లా ఫీల్ అవుతాడంటే నాకే ఈయన పోటీ పడతాడా, నేను ఎట్లా పద్యం రాసిన ఈయన వేరే చూసుకోవచ్చు కదా అని. అట్లా అనుకొని రంగాచార్య ఏమంటాడంటే, నేను పద్యం కాకుండా గద్యం వైపు మళ్ళీ వచన కవితలు రాసేవాడు అనమాట. వీళ్ళిద్దరు కూడా గొప్ప కవితంలో కానీ, పండితంలో కానీ, పద్యాలు రాసే దాంట్లో కానీ, వచనం రాసే దాంట్లో కానీ, మినీ కవితలు రాసే దాంట్లో కానీ గొప్ప చాలా పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు. ఇద్దరు కూడా అన్నదమ్ములు కావడం గొప్ప వరం. అలా తన జీవితంలో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్న డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు చివరి క్షణంలో ఆయన 1987 5 నవంబర్ నాడు పరమపదించడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, అనేక ఉద్యమాల్లో పాల్పంచుకోవడం, కేవలం తన స్వార్థం కాకుండా కేవలం ప్రజాక్షేమం కోసము, ప్రజల యొక్క కష్టాల కోసము తన జీవితాన్ని అంతటిని కూడా అర్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు. ఆయన ఏది కూడా సంపాదించుకోలేడు, ఏది కూడా తన వెనుకల పెట్టుకోలేదు, కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడుతున్నాడు కాబట్టి ఆయన గొప్ప ప్రజా కవి, ఆయన గొప్ప ప్రజా కవి. అందుకని డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారిని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారు చేసిన పనులు
మనకు చేతనైతే చేద్దాం, లేకుంటే అలాంటి ఆలోచనలు మన మనసులో మన మస్తిష్కంలో పెట్టుకొని వారి అడుగుజాడల్లో మనమంతా నడవడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు. కిరణ్ ఎవరైనా మాట్లాడతారా? కిరణ్ కానీ అమ్మాయిలు